జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, జై శ్రీ లక్ష్మీ నరసింహ. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. ఇది ఆత్మయాత్ర. చివరి శ్వాస నుండి యముని సభాభవనం వరకు పవిత్రమైన గరుడ పురాణంలో బహిర్గతం చేయబడినది మరియు వరాహ పురాణం ద్వారా సమర్థించబడినది. ఓ పక్షిరాజా, ఇప్పుడు మరణస్వరూపం గురించి వివరంగా వినుము. మరణమే కాలము. దాని సమయం వచ్చినప్పుడు ఆత్మ ప్రాణవాయువు మరియు శరీరం నుండి వేరు చేయబడుతుంది. మరణం దాని నియమిత సమయంలో వస్తుంది. మరణయాతన ప్రభావంతో ప్రాణి తన అన్ని కర్మలను తక్షణమే మరచిపోతాడు. ఓ గరుడా, గాలి మేఘ సమూహాలను ఇటు అటు లాగినట్లుగానే అదేవిధంగా ప్రాణి కాలము యొక్క నియంత్రణలో ఉంటాడు. సాత్విక, రాజస, తామస గుణాలు అన్నీ కాలము యొక్క నియంత్రణలో ఉంటాయి. ప్రాణులలో అవి కాలము ప్రకారం తమ ప్రభావాన్ని విస్తరిస్తాయి. ఓ గరుడా, సర్పహంత, సూర్యుడు, చంద్రుడు, శివుడు, వాయువు, ఇంద్రుడు, అగ్ని, ఆకాశం, భూమి, మిత్రుడు, వైద్యము, 8 వసువులు, నదులు, సముద్రాలు మరియు సత్తున్సత్తు ఇవన్నీ కాలము ప్రకారం ఇటు అటు కదిలించబడతాయి, పెరుగుతాయి, తగ్గుతాయి మరియు మరణం వచ్చినప్పుడు అవి కాలము ప్రకారం నాశనమవుతాయి. మరణం సమీపించినప్పుడు కొంత సమయం ముందు దైవిక ఉత్తర్వు ప్రకారం ప్రాణి శరీరంలో కొన్ని రోగాలు ఉద్భవిస్తాయి. ఇంద్రియాలు దెబ్బతింటాయి మరియు బలం, శక్తి మరియు జీవనశక్తి బలహీనపడతాయి. ఓ పక్షి, మరణ సమయంలో అనుభవించే నొప్పిని కోట్ల వృశ్చికాలు ఏకకాలంలో కుట్టినట్లయిన ఘోర వేదనగా అంచనా వేయాలి. అందులోపల చైతన్యం కోల్పోబడి జడత్వం స్థిరపడుతుంది. తరువాత యమదూతలు సమీపించి అతని సమీపంలో నిలబడి బలవంతంగా అతని ప్రాణవాయువును తమ వైపుకు లాగటం ప్రారంభిస్తారు. ఆ సమయంలో ప్రాణవాయువు గొంతుకకు చేరుతుంది. మరణానికి ముందు మరణించే వ్యక్తి రూపం భయంకరంగా మారుతుంది. అతను నురగలు కార్చడం ప్రారంభిస్తాడు. అతని నోరు లాలాజలంతో నిండుతుంది. తరువాత శరీరం లోపల నివసించే సూక్ష్మ ప్రాణి విలపిస్తూ మరియు తన ఇంటిని చూస్తూ యమదూతలచే యమలోకానికి తీసుకువెళ్లబడుతాడు. మరణ సమయంలో శరీరంలో ప్రవహించే వాయువు ప్రకోపించి వేగవంతమైన గమనాన్ని పొందుతుంది. దాని శక్తి వలన అగ్నితత్వం కూడా ప్రకోపిస్తుంది. ఇంధనం లేకుండా వెలిగించబడిన ఉష్ణం ప్రాణి యొక్క ప్రాణమర్మస్థానాలను ఛేదించటం ప్రారంభించి అతనికి అత్యంత యాతనను అనుభవింపజేస్తుంది. అయితే భక్తులు మరియు భోగాల నుండి వైరాగ్యం పొందిన వారికి పతనాన్ని నిరోధించే ఉదాన వాయువు పైకి కదిలేదిగా మారుతుంది. భయంతో ప్రాణి శరీరం వడవడ వణకడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో అతను రక్షణ కోసం తన తల్లి, తండ్రి మరియు కుమారుడిని అవిరళంగా స్మరించుకుంటాడు మరియు దయనీయమైన ఆర్తనాదాలు చేస్తాడు. ఆ క్షణంలో ప్రయత్నించినా ప్రాణి గొంతు నుండి ఒక్క స్పష్టమైన పదం కూడా రాదు. భయంతో అతని కళ్ళు గిర్రున తిరగడం ప్రారంభిస్తాయి, అతని శ్వాస పెరిగిపోతుంది మరియు అతని నోరు పొడిబారిపోతుంది. సత్యం చెప్పనివారు, అనురాగాన్ని ద్రోహం చేయనివారు, విశ్వాసపాత్రులు మరియు భక్తిపరులు వారు శాంతియుతంగా మరణిస్తారు. కోరిక, ఈర్ష్య మరియు ద్వేషం కారణంగా తమ ధర్మాన్ని విడనాడనివారు, మంచి నడవడిక కలవారు మరియు సౌమ్యులు వారు ఖచ్చితంగా శాంతియుతంగా మరణిస్తారు. మోహం మరియు అజ్ఞానాన్ని బోధించేవారు మరణ సమయంలో గొప్ప చీకటిలో చిక్కుకుపోతారు. అబద్ధమైన సాక్ష్యం ఇచ్చేవారు, అసత్యం మాట్లాడేవారు, ద్రోహులు మరియు వేదాలను నిందించేవారు వారు చేతన రహిత రూపంలో మరణాన్ని పొందుతారు. వారిని తీసుకెళ్లడానికి దుర్గంధం నిండిన మరియు దండాలు మరియు గదలు ధరించిన దుష్ట యమదూతలు భయంకరమైన రూపంతో వస్తారు. అటువంటి భయంకరమైన పరిస్థితిని చూసి యాతనతో బాధపడి అతను తన శరీరాన్ని విడిచిపెడతాడు మరియు అందులోపల అందరికీ స్పృశ్యం కానిది మరియు ద్వేషణీయమైనది అవుతాడు. ఓ పక్షిరాజా, 10 రోజులు కుమారులు ప్రేత కోసం పిండదానం ఇస్తారు. ఇవ్వబడిన పిండం రోజువారీ 4 భాగాలుగా విభజించబడుతుంది. 2 భాగాల నుండి మరణించిన వ్యక్తి యొక్క శరీరం ఏర్పడుతుంది. 3వ భాగాన్ని యమదూతలు తీసుకుంటారు మరియు 4వ భాగం మరణించిన వ్యక్తి తినడానికి పొందుతాడు. 9 రాత్రింబవళ్లలో
ఆకులు తినడం మరియు నెయ్యి తాగడం ద్వారా అన్ని ప్రేతలు మళ్లీ శరీరం కలిగి ఉంటారు. 10 రోజుల పిండాలలో విధానం, మంత్రాలు, స్వధ, ఆహ్వానం లేదా ఆశీర్వాదాల ఉపయోగం లేదు. పిండదానం పేరు మరియు వంశాన్ని ఉచ్చరించడం ద్వారా మాత్రమే ఇవ్వబడుతుంది. మొదటి రోజు పిండదానం నుండి తల ఏర్పడుతుంది. 2వ రోజు నుండి మెడ మరియు 2 భుజాలు. 3వ రోజు నుండి గుండె. 4వ రోజు నుండి వెన్ను. 5వ రోజు నుండి నాభి. 6వ రోజు నుండి నడుము ప్రాంతం. 7వ రోజు నుండి గోప్యాంగాలు. 8వ రోజు నుండి తొడలు. 9వ రోజు నుండి కాలి చీలమండలు మరియు పాదాలు. మరియు 10వ రోజు నుండి ప్రాణి తీవ్రమైన ఆకలిని అనుభవిస్తాడు. శరీరం ఏర్పడిన తర్వాత జీవులు తమ ఇళ్లకు తిరిగి వస్తారు, కాని ప్రేత పిండజ శరీరాన్ని పొంది ఇంటి ద్వారం వద్ద ఉంటాడు. 10వ రోజు మరణించిన వ్యక్తి యొక్క అభిమాన ఆహార పదార్థాల నుండి పిండదానం చేయాలి, ఎందుకంటే శరీరం ఏర్పడిన తర్వాత మరణించిన వ్యక్తి తీవ్రమైన ఆకలిని అనుభవిస్తాడు. ఏ ఇతర ధాన్యాలతో చేసిన పిండాలను ఇవ్వడం అతని ఆకలిని తీర్చదు. 11వ మరియు 12వ రోజులలో ప్రేత తింటాడు. మరణించిన పురుషులు మరియు స్త్రీలు ఇద్దరికీ ప్రేత అనే పదం ఉచ్చరించాలి. ఆ రోజులలో ఏమి ఇవ్వబడినా దీపం, ఆహారం, నీరు, బట్టలు ప్రేత అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా ఇవ్వాలి, ఎందుకంటే అది ఆ మరణించిన వ్యక్తికి ఆనందదాయకం. 13వ రోజు శ్రాద్ధక్రియలు మరియు గరుడ పురాణం వినడం తర్వాత ఆ ప్రాణి యమదూతలచే పట్టుబడిన కోతివలే యమలోకం మార్గంలో ఒంటరిగా నడుచుకుంటాడు. ఈ విధంగా విలపిస్తూ మరియు దయనీయంగా ఆర్తనాదాలు చేస్తూ అత్యంత దుఃఖితుడైన ప్రేత యముని దూతలచే 17 రోజులు నిర్దయగా ఒంటరిగా వాయు మార్గం ద్వారా లాగబడతాడు. 18వ రోజు మరియు రాత్రి పూర్తి కాగానే అతను మొదట యమ్యాపురానికి చేరుకుంటాడు. ఆ ఆనందదాయక నగరంలో గొప్ప ప్రేత సమూహాలు నివసిస్తాయి. అక్కడ పుష్పభద్ర నది ప్రవహిస్తుంది మరియు అందమైన రూపం కలిగిన మర్రి చెట్టు ఉంది. యమదూతలు ఆ ప్రేతకు కొంత సమయం విశ్రాంతి తీసుకోమని ఇస్తారు. అక్కడ ప్రేత లోతైన దుఃఖంతో తన భార్య, కుమారులు మరియు ఇతర బంధువుల నుండి పొందిన సుఖాన్ని గుర్తుచేసుకుంటాడు. మార్గం యొక్క కష్టాల వలన అలసట మరియు ఆకలి మరియు దప్పికచే కలవరపడి ఆ ప్రేత అక్కడ దయనీయమైన విలాపాలు చేస్తాడు. ఆ సమయంలో యమదూతలు చెప్పారు, ఓ ప్రేత, సంపద ఎక్కడ? కుమారులు ఎక్కడ? భార్య ఎక్కడ? ఇల్లు ఎక్కడ? మరియు మీరు అటువంటి దుఃఖం ఎక్కడ అనుభవిస్తున్నారు? ఇప్పుడు చాలా కాలం పాటు మీ స్వంత కర్మల ద్వారా సంపాదించబడిన పాపాలను అనుభవించండి మరియు ఈ గొప్ప మార్గంలో నడవండి. ఓ పరలోక మార్గ ప్రయాణికుడా! ప్రయాణికుల బలం వారి సరఫరాలు మీద ఆధారపడి ఉంటుందని మీకు తెలుసు. ఖచ్చితంగా మీరు ఆ మార్గంలో ప్రయాణించాలి. ఎక్కడ ఏదైనా కొనుగోలు మరియు విక్రయం కూడా సాధ్యం కాదు. యమదూతలచే ఈ విధంగా మాట్లాడబడిన తర్వాత అతను వారిచే గదలతో కొట్టబడతాడు. తరువాత అతను భూమిపై తన కుమారులు ఇచ్చిన నెలవారీ పిండాన్ని తింటాడు మరియు అక్కడి నుండి బయలుదేరుతాడు. ఓ వినతాపుత్ర! ప్రపంచంలో ధర్మ, అర్థ, కామ మరియు మోక్షం, ఇవి 4 మార్గాలు. ఉత్తమ స్వభావం కలిగిన ప్రాణులు ధర్మ మార్గం ద్వారా ముందుకు సాగుతాయి. సంపద మరియు ధాన్యం దాతలు మరియు ఇచ్చేవారు వాయు వాహనం ద్వారా పరలోకానికి వెళతారు. యాచకుల కోరికలను తీర్చే ప్రాణులు గుర్రాలపై ఎక్కి వెడతారు. మోక్షం కోరుకునే ప్రాణులు హంసలచే లాగబడే వాయు వాహనాలలో పరలోకానికి వెడతారు. వీటికి తోడుగా ఈ 4 మానవ లక్ష్యాలు లేని ప్రాణి కంపలు మరియు రాళ్ల మధ్య బాధపడుతూ అసిపత్రవనం, కత్తి ఆకుల అడవికి నడక మార్గంలో వెడతాడు. యముని రాజ్యం మరియు మర్త్య లోకం మధ్య దూరం 86,000 యోజనాలు. ప్రాణి రోజుకు గరిష్టంగా 247 యోజనాల సగం ప్రయాణిస్తుంది. కొన్ని భాగాలు రోజుకు 243 యోజనాలు చెప్పాయి. అందువలన దాని ప్రయాణం 348 రోజులలో పూర్తవుతుంది. తమ జీవితం అంతా పాపంతో అనుబంధం కలిగిన ప్రాణులు ఈ మార్గంలో గొప్ప యాతనను అనుభవిస్తాయి. 13వ రోజు ఆ పాపాత్ముడు యమదూతల కఠినమైన నాగపాశాలతో బంధించబడతాడు. యమదూతలు కోలలు ధరించి కోపంతో నుదుటి ముడులు పడి దండాలతో కొట్టి
దక్షిణంలో తమ రాజ్యం వైపు లాగుతారు. మార్గం కుశగడ్డి, ముల్లులు, బాంబు, పదునైన రాళ్లతో నిండి ఉంటుంది. కొన్ని ప్రదేశాలలో అగ్ని మండుతుంది, ఇతరులలో భూమి వందలుగా చీలికలతో ప్రయాణించలేనిదిగా ఉంటుంది. ఆ మార్గంలో తీవ్రమైన సూర్యుని వేడి క్రింద మరియు దోమలతో కిక్కిరిసిన ప్రాణులు యమదూతలచే లాగబడినప్పుడు నక్కల వలె భయంకరమైన కేకలు వేస్తాయి. భూమిపై అతని కుమారులు అనురాగంతో లేదా ఇతరులు దయతో ఇచ్చిన పిండం అతను అక్కడ తింటాడు. యమదూతల నాగపాసంతో బంధించబడి అయ్యో అయ్యో అని విలపిస్తూ ఆ ప్రేత తన ఇంటిని విడిచి యమలోకానికి చేరుకోవడానికి రాత్రింబవళ్లు ప్రయాణిస్తాడు. యమ్యాపురం తర్వాత అతని ప్రయాణం సౌరిపురం వైపు సాగుతుంది. నడుస్తూ అతను యమదూతలచే గదలతో కొట్టబడతాడు. ఆ నొప్పితో అత్యంత పీడించబడి అతను విలపిస్తాడు. నేను అప్పుడు మానవులు మరియు జంతువుల సంతృప్తి కోసం నీటి నిల్వలను నిర్మించలేదు. నేను ఆవులను తృప్తిపరచడానికి గడ్డి భూమిని సృష్టించలేదు. ఓ శరీరమా, ఇప్పుడు మీరు చేసినట్లుగానే మిమ్మల్ని విడిపించుకోండి. సౌరిపురంలో కోరుకున్న రూపం కలిగిన రాజు స్థిరంగా మరియు ఇష్టం ప్రకారం కదులుతూ పాలిస్తాడు. అతన్ని చూడటంతోనే ప్రాణి భయంతో వణుకుతాడు మరియు దురదృష్టం యొక్క ఆశంకతో పట్టుబడి మూడవ పక్షంలో తన కుమారులు మరియు ఇతర బంధువులు భూమిపై ఇచ్చిన నీటితో కలిపిన పిండాన్ని తింటాడు మరియు ముందుకు కదులుతాడు. అక్కడి నుండి ముందుకు కదులుతూ యమదూతల కత్తి దెబ్బల వలన పీడించబడి అతను విలపిస్తాడు. నేను నియమిత దానం ఇవ్వలేదు, లేదా ఆవుల కోసం గడ్డి మొదలైనవి రోజువారీ అర్పణ ఇవ్వలేదు, లేదా వేదాలు మరియు శాస్త్రాల పుస్తకాలు దానం చేయలేదు. నేను పురాణాలలో చూసిన మార్గానికి సేవ చేయలేదు. ఓ శరీరమా, మీరు చేసినట్లుగానే మిమ్మల్ని విడిపించుకోండి. దీని తర్వాత ప్రాణి నాగేంద్ర నగరానికి వెళ్తాడు. అక్కడ అతను 2వ నెలలో బంధువులు ఇచ్చిన ధాన్యాన్ని తింటాడు మరియు మరింత దూరం వెళతాడు. నడుస్తూ యమదూతలచే కత్తుల హీట్లతో కొట్టబడినప్పుడు అతను విలపిస్తాడు. నా కోసం అందరూ ఇతరులపై ఆధారపడ్డారు, మూర్ఖుల శిఖామణి. నేను గొప్ప పుణ్యం ద్వారా మానవ జన్మ పొందాను. ఈ విధంగా విలపిస్తూ ప్రాణి 3వ నెల ముగిసినప్పుడు గంధర్వనగరానికి చేరుకుంటాడు. అప్పుడు అక్కడ అంకిత భావంతో ఇవ్వబడిన 3వ నెలవారీ పిండాన్ని తింటూ అతను మళ్లీ బయలుదేరుతాడు. మార్గంలో యమదూతలు కత్తుల చివరలతో కొట్టారు. గాయపడి అతను మళ్లీ విలపిస్తాడు. నేను ఎటువంటి దానం ఇవ్వలేదు, అగ్నిలో ఎటువంటి ఆహుతులు ఇవ్వలేదు, హిమాలయ గుహలలో ఎటువంటి తపస్సు చేయలేదు. నేను గంగా యొక్క గొప్ప జలాలను తాగలేదు. ఓ శరీరమా, మీరు చేసినట్లుగానే మిమ్మల్ని విడిపించుకోండి. 4వ నెలలో ప్రాణి శైలగామపురానికి చేరుకుంటాడు. అక్కడ అతనిపై రాళ్లు నిరంతర వర్షం కురుస్తాయి. అతని కుమారుడు ఇచ్చిన 4వ నెలవారీ శ్రాద్ధను తింటూ ప్రాణి గాడుపుగా సాగుతాడు. కాని రాయి దెబ్బల వలన పీడించబడి అతను పడిపోతాడు మరియు ఏడుస్తూ చెప్పాడు, నేను జ్ఞాన మార్గాన్ని లేదా యోగ మార్గాన్ని లేదా కర్మ మార్గాన్ని లేదా భక్తి మార్గాన్ని అనుసరించలేదు, లేదా సాధువుల సహవాసం నుండి ఏమీ వినలేదు. ఓ శరీరమా, మీరు చేసినట్లుగానే మిమ్మల్ని విడిపించుకోండి. 5వ నెలలో కొన్ని రోజులు తక్కువ అతను క్రోంచపురానికి చేరుకుంటాడు. అక్కడ అతని కుమారులు ఇచ్చిన ఉనషన్మాసిక 6 నెలల శ్రాద్ధపిండం మరియు నీటిని తాగుతూ అతను కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాడు. ఓ కశ్యపపుత్ర, దీని తర్వాత 6వ నెలలో ప్రాణి క్రూరపురం వైపు కదులుతాడు. మార్గంలో అతను భూమిపై ఇచ్చిన 5వ నెలవారీ పిండాన్ని తింటాడు మరియు నీటిని తాగుతాడు. తరువాత అతను క్రూరపురం వైపు ముందుకు సాగుతాడు. కాని యమదూతలు అతనిని పట్టాసులతో కొట్టి అతనిని పడవేస్తారు మరియు విలపిస్తారు, ఓ తల్లి, ఓ తండ్రి, ఓ సోదరుడా, ఓ కుమారులారా, ఓ నా భార్యలారా, మీరు నన్ను ఈ స్థితికి దారితీసే దుష్కృత్యాల నుండి కాపాడగల ఎటువంటి బోధనతో బోధించలేదు. ఈ విధంగా విలపిస్తూ యమదూతలు ప్రాణితో చెప్తారు, ఓ మూర్ఖుడా, మీ తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, భార్య ఎక్కడ, కుమారుడు ఎక్కడ, స్నేహితుడు ఎక్కడ? మీరు మాత్రమే ఈ మార్గంలో నడుస్తూ మీ దుష్కృత్యాల ఫలాలను అనుభవించండి. ఓ మూర్ఖుడా!
ఈ మార్గంలో నడుస్తున్న వ్యక్తులకు ఇతరుల బలం మీద ఆధారపడటం వ్యర్థమని తెలుసుకోండి. పరలోకానికి వెళ్లడానికి ఇతరుల మద్దతు అవసరం లేదు. మీ స్వంత పుణ్యం మాత్రమే మీతో వస్తుంది. మీ ప్రయాణం ఆ మార్గంలో ఖచ్చితం. ఎక్కడ కొనుగోలు మరియు విక్రయం ద్వారా కూడా కోరుకున్న సౌకర్యాలు సేకరించలేరు. తరువాత ప్రాణి విచిత్ర నగరానికి బయలుదేరుతాడు. దీని రాజు విచిత్ర మార్గంలో యమదూతలు బల్లెం దెబ్బలతో అతనికి గాయపరుస్తారు. అతనికి ఇబ్బంది కలిగిస్తారు మరియు అతను విలపిస్తాడు, అయ్యో, నేను ఎక్కడికి వెళ్తున్నాను? నేను బతకాలనుకోవడం లేదు. అయినా చనిపోయిన వ్యక్తి మళ్లీ చనిపోడు. ఈ విధంగా విలపిస్తూ పీడించబడిన శరీరాన్ని మోసుకుంటూ ప్రాణి విచిత్ర నగరానికి వెళ్తాడు. అక్కడ అతను షణ్మాసిక 6 నెలల పిండంతో తన ఆకలిని తీర్చుకుంటాడు మరియు తదుపరి నగరానికి బయలుదేరుతాడు. మార్గంలో యమదూతలు బల్లెంతో కొట్టారు. భయపడి అతను విలపిస్తాడు, నా కోసం తల్లి, సోదరుడు, తండ్రి, కుమారుడు లేదా ఎవరైనా ఉన్నారా? ఈ దుఃఖ సాగరంలో పడిపోతున్న పాపాత్ముడిని నన్ను రక్షించగలరా? ఆ మార్గంలో వైతరణి నది ఉంది. వివిధ భాగాలలో వివిధ కొలతలు మరియు పదార్థాలతో వివరించబడింది. అయినప్పటికీ ఎల్లప్పుడూ భయంకరంగా మరియు దాటడం కష్టంగా ఉంటుంది. మరణించిన వ్యక్తి దాని ఒడ్డున చేరుకున్న వెంటనే అక్కడి దోనెవాళ్లు అతన్ని చూసి చెప్తారు, మీరు వైతరణి ఆవును దానం చేసినట్లయితే ఈ దోనెలో ఎక్కండి మరియు ఈ నదిని సంతోషంగా దాటండి. ఒక వ్యక్తి వైతరణి ఆవును దానం చేస్తే ఈ నదిని సులభంగా దాటుతాడు. ఒక వ్యక్తి వైతరణి ఆవును దానం చేయకపోతే దోనెవాళ్లు అతని చేతిని పట్టుకుని లాగుతారు. కాకులు, కొంగలు మరియు గుడ్లగూబలు పదునైన ముక్కులతో తీవ్రంగా వారి దాడులతో అతన్ని పీడిస్తాయి. ఓ పక్షి! మరణ సమయంలో వైతరణి ఆవును దానం చేయడం మానవులకు లాభదాయకం. ఒక ప్రాణి తన జీవిత కాలంలో వైతరణి ఆవును దానం చేస్తే ఆ ఆవు అన్ని పాపాలను నాశనం చేస్తుంది మరియు యముని రాజ్యం బదులు విష్ణు నివాసానికి తీసుకువెడుతుంది. 7వ నెలలో మరణించిన వ్యక్తి బహ్వపద నగరానికి చేరుకుంటాడు. అక్కడ 7వ నెలవారీ నీటితో కలిపిన పిండాన్ని తింటూ అతను ముందుకు సాగుతాడు. మార్గంలో గండ్రగొడ్డలి దెబ్బ వలన పీడించబడి అతను విలపిస్తాడు, నేను ఎటువంటి దానం ఇవ్వలేదు, ఎటువంటి ఆహుతులు ఇవ్వలేదు, ఎటువంటి తపస్సు చేయలేదు, పవిత్ర జలాలలో స్నానం చేయలేదు, ఎటువంటి మంచి పని చేయలేదు. ఓ మూర్ఖుడా! ఇప్పుడు మీరు చేసిన కర్మల ప్రకారం ఆనందించండి. 8వ నెలలో ప్రాణి దున్హఖదపురానికి చేరుకుంటాడు. అక్కడ బంధువులు ఇచ్చిన 8వ నెలవారీ పిండం మరియు నీటిని తాగుతూ అతను నానాక్రంద నగరానికి బయలుదేరుతాడు. నడుస్తూ ఉరల దెబ్బల వలన పీడించబడి అతను విలపిస్తాడు, అయ్యో, నా ప్రియురాలి ఎగిరే కళ్లతో చెప్పే ముద్దు మాటల మధ్య చిట్టాలు ఎక్కడా? నా భోజనం ఎక్కడా? మరియు బల్లెం లాంటి ఆయుధాలు మరియు ఉరలతో ఈ చంపడం ఎక్కడా? ఈ విధంగా విలపిస్తూ ప్రాణి 9వ నెలలో నానాక్రందపురానికి చేరుకుంటాడు. అప్పుడు 9వ నెలలో అతని కుమారుడు ఇచ్చిన పిండాన్ని తింటూ అతను వివిధ రీతుల్లో విలపిస్తాడు. తరువాత యమదూతలు 10వ నెలలో అతన్ని సుతప్త భవనానికి తీసుకువెడతారు. మార్గంలో వారు అతనిని నాగలితో కొడతారు. గాయపడి అతను విలపిస్తాడు, అయ్యో, నా కుమారుల నేర్పరి చేతుల ద్వారా పాద మసాజ్ ఎక్కడ? మరియు ఈ యమదూతల వజ్రం వంటి గట్టి చేతుల ద్వారా నా కాళ్లను లాగడం ఎక్కడ? 10వ నెలలో అక్కడ పిండం మరియు నీటిని తాగుతూ అతను మళ్లీ ముందుకు గాడుపు ప్రారంభిస్తాడు. 11వ నెల ముగిసినప్పుడు అతను రౌద్రపురానికి చేరుకుంటాడు. మార్గంలో యమదూతలు అతని వెనుక భాగాన్ని కొట్టినప్పుడు అతను కేకలు వేస్తాడు మరియు విలపిస్తాడు, నేను ఎక్కడ ఉన్నాను? మెత్తని ప్రతిక్షణం మీద తిరిగే పత్తీదిండుపై. మరియు ఇప్పుడు ఎక్కడ? యముని సేవకుల చేతుల నుండి పడిన కర్రలతో వెనుక భాగం చీలిపోతున్నది. తరువాత ప్రాణి భూమిపై ఇచ్చిన నీటితో కలిపిన పిండాన్ని తింటూ పయోవర్షణ నగరానికి బయలుదేరుతాడు. పయోవర్షణకు మార్గంలో యమదూతలు గొడ్డలితో అతని తలను కొడతారు. గాయపడి అతను విలపిస్తాడు, అయ్యో, సేవకుల మెత్తని చేతుల ద్వారా సువాసన నూనె అంటుకోవడం ఎక్కడ? మరియు యముని అటెండెంట్ల కోపం వలన గొడ్డలి నా తలను కొట్టడం వలన వచ్చే ఈ నొప్పి ఎక్కడా? ఈ పయోవర్షణ నగరంలో మరణించిన వ్యక్తి బాధగా ఆబ్దిక వార్షిక పాకశ్రాద్ధను తింటాడు.
తరువాత సంవత్సరం గడిచినప్పుడు అతను సితాధ్య నగరానికి ముందుకు సాగుతాడు. మార్గంలో యమదూతలు చాకుతో అతని నాలుకను నరికివేస్తారు. కలవరపడి అతను విలపిస్తాడు. పరస్పర సుఖదాయక సంభాషణ ద్వారా ప్రసంగం యొక్క మధురత వివరణ ఎక్కడా? మరియు నోరు తెరిచిన వెంటనే కత్తి వంటి పదునైన కత్తులతో ఆ నాలుకనే కత్తిరించడం ఎక్కడా? అప్పుడు ఆ నగరంలోనే మరణించిన వ్యక్తి శ్రాద్ధలో ఇవ్వబడిన వార్షిక పిండన్నీరు మరియు ఇతర వస్తువులను తింటాడు మరియు ముందుకు కదులుతాడు. అతను బహుభీతి నగరానికి వెళ్తాడు. మార్గంలో అతను తన పాపాలను ప్రకటిస్తాడు మరియు తనను తాను నిందిస్తాడు. ఈ మార్గంలో ఒక స్త్రీ కూడా అదేవిధంగా విలపిస్తుంది. ఓ సాకార స్త్రీ! నా భర్తతో ఉండి నేను అతనికి సుఖం ఇవ్వలేదు. అతని మరణం తర్వాత నేను అతనితో చితిలో ప్రవేశించలేదు, లేదా అతని మరణం తర్వాత వితంతు వ్రతాలు పాటించలేదు. అందువలన నేను చేయని దాని ఫలాన్ని అనుభవిస్తున్నాను. నేను నెలవారీ ఉపవాసాల నియమాలు లేదా చాంద్రాయణ వ్రతం ద్వారా ఈ శరీరాన్ని శుద్ధి చేయలేదు. ఓ ఆత్మ! ఒక స్త్రీ శరీరం అనేక దుఃఖాల పాత్ర. మునుపటి చెడు కర్మల ప్రకారం నేను దానిని పొందాను మరియు దానిని కూడా వ్యర్థంగా వృధా చేశాను. తరువాత గాలి ద్వారా నడపబడి ప్రాణి మరొక శరీరంలో ప్రవేశిస్తుంది. మరొక జన్మలో ప్రవేశించే ముందు శరీరం పిండజ ఇవ్వబడిన పిండాల నుండి ఏర్పడుతుంది. ఇతర జాతుల కోసం శరీరం పితృసంభవ తల్లిదండ్రుల ప్రజనన ద్రవాల నుండి జన్మిస్తుంది. 44 యోజనాల ప్రదేశంలో అత్యంత మనోహరమైన బహుధర్మ భీతిపురం ఉంది. గంధర్వులు మరియు అప్సరసలచే వ్యాపించింది. ఇక్కడ 84 లక్షల శరీరం కలిగిన మరియు శరీరం లేని ప్రాణులు నివసిస్తాయి. ఇక్కడ శ్రవణులు, బ్రహ్మపుత్రులు ప్రాణుల కర్మలను గమనించేవారు. వారు శాస్త్రాలు వినడంతో సంతోషిస్తారు, లేకపోతే వారు కోపగిస్తారు. కొన్ని వివరణలు వారిని 13 ద్వారపాలకులుగా లెక్కిస్తాయి. మరో భాగం 8 ప్రధాన శ్రవణుల గురించి మాట్లాడుతుంది. అదేవిధంగా వారి ప్రత్యేకమైన భయంకర భార్యలు శ్రవణి అని పిలువబడతారు మరియు వారు కూడా వారిలాగే ఉంటారు. మానవులు ఏమి చెప్పినా మరియు చేసినా ఈ శ్రవణ దేవతలు ఆ విషయాలన్నింటినీ చిత్రగుప్తుడు మరియు యమరాజుకు నివేదిస్తారు. వారు దూరం నుండి ప్రతిదీ వినగల మరియు చూడగల సామర్థ్యం కలిగి ఉంటారు. ఒక వ్యక్తి వ్రతాలు, దానం మరియు స్తుతి ద్వారా వారిని పూజిస్తే అతనికి వారు సౌమ్యంగా మారతారు మరియు ఆనందదాయక మరణాన్ని ప్రసాదిస్తారు. మరణించిన వ్యక్తి యముని విస్తారంగా వ్యాపించిన నగరానికి చేరుకుంటాడు. ఇది చాలా సమీపంలో ఉంటుంది. అటువంటి రాజ్యానికి చేరుకున్నప్పుడు ప్రాణి యమునిని చూస్తాడు. మరణ సమయం మరియు ముగింపు మధ్యస్థితిలో ఉంటాడు. కోపంతో ఎర్రగా ఉన్న కళ్ళు, నల్లని పర్వతం వలె భయంకరమైన రూపం, భయంకరమైన ముఖం కలిగి ఉంటాడు. అతని ముఖం భారీ దంతాలతో భయంకరంగా కనిపిస్తుంది. అతని నుదుటి ముడులు అతని రూపాన్ని భయంకరంగా చేస్తాయి. వందల వేల వికృత ముఖాలతో కూడిన వ్యాధులు అతనిని చుట్టుముట్టాయి. ఒక చేతిలో అతను ఒక కర్రను పట్టుకుంటాడు మరియు మరో చేతిలో ఒక నాగపాసం. యమలోకానికి చేరుకున్న ప్రాణి యముని సూచించిన శుభ లేదా అశుభ భవిష్యత్తును పొందుతాడు. గొడుగులు, సాండల్స్ మరియు ఇళ్లను దానం చేసేవారు, పుణ్యకార్యాలు చేసేవారు, వారు అక్కడ చేరుకున్నప్పుడు పసుపు వస్త్రాలు, కమ్మలు మరియు కిరీటంతో అలంకరించబడిన సౌమ్య రూపంలో యమునిని చూస్తారు. చూడటానికి భవ్యంగా ఉంటారు. అక్కడ ప్రాణులు చాలా ఆకలితో ఉన్నందున 11వ, 12వ, 6 నెలల మరియు వార్షిక తిథులలో అనేక బ్రాహ్మణులను తినిపించాలి. ఓ ఉత్తమ పక్షి! జీవితం పూర్తిగా తన కుమారుడు, భార్య మరియు ఇతర బంధువులు చెప్పిన స్వార్థపరమైన ప్రయోజనాలను మాత్రమే నెరవేర్చుకునే వ్యక్తి మరియు తన పరలోకం కోసం పుణ్యకార్యాలు చేయని వ్యక్తి చివరికి యాతనను అనుభవిస్తాడు. 1 సంవత్సరం పూర్తి కాగానే ఆ ప్రేత యమరాజు మందిరం సమీపంలో ఉన్న బహుధర్మ భీతి భవనం అనే నగరానికి చేరుకుంటాడు. బొటనవేలు పరిమాణ పిండజ శరీరాన్ని విడిచిపెడతాడు. ఒక మనిషి ధరించిన బట్టలను విసిరివేసి కొత్తవి అంగీకరించినట్లుగా అదేవిధంగా సాకార ప్రాణి పాత శరీరాలను విడిచిపెట్టి కొత్త వాటిలో ప్రవేశిస్తుంది. గాలి ఏర్పడిన బొటనవేలు పరిమాణ శరీరం ఒక సెమీపత్రంపై ఎక్కి ఆశ్రయం తీసుకుంటుంది. కర్మజ శరీరం ఆశ్రయించి అతను యమునితో కలిసి చిత్రగుప్తపురం వైపు వెళ్తాడు. చిత్రగుప్తపురం విస్తీర్ణం 20 యోజనాలు.
అక్కడ నివసించే కాయస్థులు అన్ని ప్రాణుల పాపాలు మరియు పుణ్యాలను సంపూర్ణంగా పరిశీలిస్తారు. గొప్ప దానాలు చేసిన వ్యక్తి అక్కడకు వెళ్లి సుఖాన్ని అనుభవిస్తాడు. వైవస్వతపురం, యముని నగరం, విస్తీర్ణం 24 యోజనాలు. ఇనుము, ఉప్పు, పత్తి మరియు నువ్వులు నిండిన పాత్రను దానం చేయడం వలన ఈ దానం ఫలితంగా యమపురంలో నివసించే దాత పూర్వీకులు సంతృప్తి చెందుతారు. అక్కడ ధర్మధ్వజుడు అనే ద్వారపాలకుడు ఎల్లప్పుడూ ద్వారం వద్ద నియమించబడి ఉంటాడు. సప్తధాన్యం దానం చేయడం ధర్మధ్వజుడికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ రూపం యొక్క దృష్టి ఇది ప్రశంసనీయం మరియు అందంగా ఉంటుంది. సద్గుణులు మరియు మంచి పనులు చేసిన వారిచే పొందబడుతుంది. దుష్టులు యముని యొక్క అత్యంత భయంకరమైన రూపాన్ని చూసి భయపడి భయంతో కూతలు పెడతారు. యముని ప్రధాన నగరం వజ్రాకృతి మరియు దివ్యమైనది. దేవతలు మరియు అసురులు కూడా దానిని భేదించలేరు. ఇది చతురస్రాకారంలో ఉంటుంది. 4 ద్వారాలు మరియు 7 ప్రాకారాలు మరియు కమానులు కలిగి ఉంటుంది. యమరాజు తన దూతలతో కలిసి దానిలో నివసిస్తాడు. కొలత ప్రకారం దాని విస్తీర్ణం 1000 యోజనాలు. అన్ని రకాల రత్నాలచే వ్యాపించి మెరుపు వలె మెరుస్తూ ఆ నగరం దివ్యమైనది. ఆ నగరంలో ధర్మరాజు మందిరం బంగారం వలె ప్రకాశిస్తుంది. దాని ఎత్తు 500 యోజనాలు. వైడూర్య మణులతో అలంకరించబడిన ఆ 1000 స్తంభాల మందిరం. ఇక్కడ యముని గొప్ప సభా మండపం ఉంది. అత్యంత అందంగా మరియు దివ్యమైనది. ధర్మాన్ని కలిగిన, సత్యం మాట్లాడే, కోపాన్ని జయించిన, లోభం మరియు అనుబంధం లేని మరియు తపస్సులు కలిగి ఉంటారు. మను, ప్రజాపతి, దక్షుడు, పరాశరుడు, అత్రి, భృగువు, పులస్త్యుడు మరియు ఇతరులు వంటి గొప్ప ఋషులు అక్కడ నివసిస్తారు, ధర్మాన్ని ధ్యానిస్తూ. బలమైన యముడు వైభవం అధికంగా ఉండటం వలన చూడటం కష్టం. అత్యంత దివ్యమైన ఋషులు ఉన్నారు. వేదాలు మరియు వేదాంగాలను తెలిసినవారు, ప్రకాశించే శరీరాలు కలిగినవారు, బ్రహ్మన్ను వివరించేవారు. శాశ్వతమైన, నిరంతరం నియమించబడిన కాలం స్వరూపం యముని ఆజ్ఞలు వినేది కూడా ఉంది. ఇది కాలం యముని అధికారం ప్రకారం పనిచేస్తుందని చూపిస్తుంది. మోహిని, మోహం శక్తి, జర, వృద్ధాప్యం మరియు మృత్యు, మరణం స్వరూపం కూడా ఈ కర్మ మరియు పరిణామ వ్యవస్థలో భాగంగా ఉన్నాయి. దానం చేసిన వారికి అక్కడ ఎక్కడా భయం లేదు. వచ్చిన సత్పురుషులను చూసి యమరాజు ఆలోచిస్తాడు, ఈ సత్పురుషుడు నా గోడాన్ని ఛేదించి బ్రహ్మలోకానికి వెళ్తాడు. దానం ద్వారా ధర్మం సులభంగా సాధించదగినదిగా మారుతుంది మరియు యముని మార్గం ఆనందదాయకంగా మారుతుంది. ఈ యమలోకం మార్గం అత్యంత విస్తారంగా ఉంటుంది. దాని కష్టం వలన ఎవరూ దానిని అనుసరించాలనుకోరు. ఓ బాల! దానం మరియు పుణ్యకార్యాలు చేయకుండా ఒక ప్రాణికి ధర్మరాజు మందిరానికి చేరుకోవడం సాధ్యం కాదు. ఆ భయంకరమైన మార్గంలో యముని భయంకరమైన సేవకులు నివసిస్తారు. ప్రతి నగరం ముందు 1000 మంది సేవకుల ప్రతి ఉనికి ఉంటుంది. హింస ఇచ్చే యమదూతలు పాపాత్ముడిని పట్టుకుని వండతారు. అక్కడ యమదూతలు అతనిని 1 నెల పాటు ఉంచుతారు. ఆ నెల గడిచినప్పుడు అతను 1/4 తగ్గిపోతాడు. వరాహ పురాణం బహిర్గతం చేసినట్లుగా చేసిన పాపాలను ప్రతిబింబించే శిక్షలు ఉన్నాయి. ఉదాహరణకు, ఇతరుల స్త్రీలను ఉల్లంఘించేవారిని మండుతున్న ఇనుప స్త్రీ వెంబడిస్తుంది. అతను అరుస్తుంది, నేను మీ సోదరిని. నేను మీ కుమారుని భార్యను. మీరు ఉల్లంఘించిన ద్విజుని భార్యను. మీరు తప్పించుకోలేరు. పాపాత్ములు 8 ప్రధాన నరకాలను భరిస్తారు: తప్త, మహాతప్త, మహారౌరవ, రౌరవ, సప్తతల, కాలసూత్రక, అంధకార మరియు అంధతమిశ్ర. ఈ రాజ్యాలలో వారు కోరుకున్నది దాని వ్యతిరేకంగా మారుతుంది. అనుకూలమైనది ప్రతికూలంగా మారుతుంది. వారు వినాలనుకున్నది వినిపించదు. వారు చూడాలనుకున్నది కనిపించదు. వేడిని కోరేవారికి చలి, చలిని కోరేవారికి వేడి. అక్కడ సుఖం లేదు. దిగువ లోకాల మార్గంలో ప్రవేశించిన తర్వాత మరణించిన ఆత్మ అనేక స్థితుల గుండా వెళుతుంది. మొదట అది నిశ్చలతలో పడిపోతుంది, స్థావర జీవులలో జన్మించడం. అక్కడ నుండి అది మళ్లీ మానవ జన్మలో పైకి వస్తుంది మరియు తరువాత కర్మచక్రంలో అది మళ్లీ జంతు జన్మలలోకి కూడా కదులుతుంది.
60,000 సంవత్సరాలు మరియు 600 సంవత్సరాలు పాటు అది మళ్లీ నరకంలో నివసిస్తుంది. ఆ కర్మ అయిపోయినప్పుడు అది మొదట చెమట జన్మ ద్వారా జన్మిస్తుంది, తరువాత క్రమంగా అన్ని చెమట జన్మ జీవుల గర్భాల ద్వారా వెళుతుంది. ఆ తర్వాత అది పక్షుల గర్భాలలో ప్రవేశిస్తుంది మళ్లీ. అప్పుడు అది ఆవు గర్భానికి చేరుకుంటుంది మరియు అక్కడ నుండి అది మళ్లీ మానవ జన్మను పొందుతుంది. కాని కర్మ దాని మార్గాన్ని రూపొందించడం కొనసాగిస్తుంది. అది శూద్రునిలో ప్రవేశిస్తుంది, ఆ చర్యచేత కప్పబడి ఉంటుంది. తరువాత మరింత పైకి ఎదుగుతూ అది వైశ్యుని నుండి క్షత్రియునికి మరియు క్షత్రియుని నుండి అది బ్రాహ్మణుడిగా మారుతుంది. అయినప్పటికీ బ్రాహ్మణుడిగా పొందిన తర్వాత పాపాత్ముడు మరియు దుర్మార్గుడు, ఎవరి మనస్సు సరిగ్గా శిక్షణ పొందలేదు, అహంకారం మరియు స్వీయ గర్వాన్ని పొందుతాడు. మానవ జన్మ చాలా గొప్ప పుణ్యం ద్వారా ఒక ప్రాణి పొందుతుంది. ఈ జన్మను పొందిన ప్రాణి ధర్మాన్ని ఆచరిస్తే పరమగమ్యాన్ని పొందుతాడు. ధర్మాన్ని ఉపయోగం లేనిదిగా భావించే ప్రాణి జన్మ మరియు మరణాన్ని దుఃఖంతో పొందుతాడు. వివిధ జాతులలో 100 సార్లు జన్మించిన తర్వాత ప్రాణి మానవ జన్మను పొందుతుంది. అందులో కూడా బ్రాహ్మణుడిగా మారడం చాలా అరుదు. బ్రాహ్మణుడిగా ఉండి ధర్మాన్ని పాటించే మరియు వివిధ వ్రతాలను గౌరవంగా నిర్వహించే వ్యక్తి ఆ ధర్మం యొక్క దయ వలననే అమరత్వాన్ని పొందుతాడు. అతను ప్రారంభించాడు. అతని స్వరం ఆందోళనతో ప్రతిధ్వనిస్తూ ఆ ప్రేత యోనిలోకి దిగే జీవులు, యముడు మరియు అతని వేలాది భూత గణాలచే పాలించబడిన 84 లక్షల జీవరూపాలలో వ్యాపించిన ఈ ప్రేత జాతి, అవి ఎక్కడ నివసిస్తాయి? మరియు అవి ప్రేతలోకం మరియు నరకం యొక్క గర్తాల నుండి బయటికి వచ్చి మన లోకంలో అదృశ్యంగా ఎలా సంచరిస్తాయి? నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయతో దీనిని వివరించండి. ప్రభువు శ్రీకృష్ణుని రూపంలో ప్రత్యక్షమై విశ్వసత్యం యొక్క స్పష్టతతో సమాధానం ఇచ్చాడు. ఓ పక్షిరాజా, ఈ ప్రేత సమూహాల నివాస స్థానాల విషయంలో నీ చెవి సమర్పించు. అవి మొదటగా మోసం మరియు ద్రోహం ద్వారా ఇతరుల సంపద మరియు భార్యలను కైవసం చేసుకున్నవారు. తరువాత వారు తమ స్వంత కుమారుని శ్రేయస్సు పట్ల మాత్రమే అంతగా లగ్నమై అతని కోసం అన్ని రకాల పాపాలను చేసినవారు, అంటే వారి ప్రేమ వక్రీకృతమైనవారు. వారే ఈ నిశాచరయోని అనే రాత్రిపూట జాతిని పొందుతారు. ఇప్పుడు శరీరరహితులై అవి అక్కడక్కడ తిరుగుతూ అనంతమైన ఆకలి మరియు దప్పిక వేదనను అనుభవించడానికి శిక్షించబడ్డాయి. ప్రేత స్వరూప దొంగల వలె అవి పవిత్ర కర్మలలో దాగి ఉండి పితృభాగంలో అర్పించబడిన నీటిని దొంగిలించటానికి. ఆ తర్వాత అవి తమ స్వంత ఇళ్లకు తిరిగి వస్తాయి. అవి ప్రేతరూపాలలో ప్రవేశించవు, కాని ఒక మిత్రుని రూపంలో ప్రవేశించి నివాసం ఏర్పరుచుకుంటాయి. అక్కడ ఉండగా అవి ప్రతిదాన్ని మౌనంగా గమనిస్తూ తాము చూసే వ్యాధి మరియు దుఃఖంతో తామే బాధితులవుతాయి. అవి ఒక రోజు అంతరం తర్వాత వచ్చే జ్వరం. అవి 3వ రోజు యొక్క తిజారియా జ్వరం అవుతాయి, చలి మరియు గాలిని తీసుకువస్తాయి. అవశేషాలు మరియు చెత్త వంటి అపవిత్ర ప్రదేశాలలో తమ నివాసాలు ఏర్పరచుకుంటూ ఈ ప్రేతలు హింసించడమే ఏకైక లక్ష్యం కలిగినవి. తలనొప్పులు, కలరా మరియు అసంఖ్యాక ఇతర రోగాల రూపాలు ధరిస్తాయి. ఈ విధంగా ఆ దుష్ట ప్రేతలు వివిధ దోషాలలో నిమగ్నమవుతాయి. ఈ చలనశీలతను స్పష్టంగా అర్థం చేసుకోండి. తన స్వంత కుటుంబాన్ని హింసించే ప్రేత ఏదైనా నేరపూరిత అవకాశాన్ని కనుగొన్నప్పుడు మాత్రమే మరొకరిని హింసిస్తాడు. జీవితంలో అలాంటివాడు ప్రియమైన వాడిగా కనిపించాడు, కాని మరణం తర్వాత అదే వ్యక్తి దుష్టుడు అవుతాడు. అయినా రక్షిత ప్రదేశం ఉంది. ఎవరు శ్రీరుద్రుని మంత్రాన్ని జపిస్తాడో, ధర్మంపై నిష్ఠ కలిగి ఉంటాడో, దేవతలు మరియు అతిథులను ఆరాధిస్తాడో, మరియు ఎవరి మాట సత్యంతో మరియు సుఖకరంగా ఉంటుందో, ప్రేతలు అతనిని హింసించలేవు. అవి అతనిని మాత్రమే హింసిస్తాయి. అన్ని రకాల మతపరమైన కర్మలచే అలసిపోయిన వ్యక్తి, నాస్తికుడు, ధర్మాన్ని దూషించేవాడు, మరియు ఎవరి నాలుక ఎల్లప్పుడూ అసత్యంతో నిండి ఉంటుందో. ఓ తార్క్ష్య, కలియుగంలో అపవిత్ర చర్యలను చేసే జీవియే ఈ ప్రేత యోనిని పొందుతాడు. మర్త్య జీవితాలలో నేసబడిన సూక్ష్మమైన బాధలను చూస్తూ ప్రభువు దృష్టి మరింత లోతుగా మారింది. ఓ కశ్యప, ఒక కుటుంబాన్ని చూడు. ఒకే తల్లిదండ్రుల నుండి పుట్టిన అనేక పిల్లలలో ఒకడు సుఖాన్ని అనుభవిస్తాడు, మరొకడు పాపకర్మలకు అంటుకుంటాడు.
ఒకడు సంతానహీనుడు, ఒకడు ప్రేతలచే హింసించబడతాడు. ఒకరి కుమారుడు సంపద మరియు ధాన్యంతో అనుగ్రహించబడతాడు, మరొకరి కుమారుడు చనిపోతాడు, మరియు ఒకరికి కేవలం కుమార్తెలు మాత్రమే ఉంటారు. ఈ వైపరీత్యమే ప్రేత దోషం. ఇది బంధువుల మధ్య విభేదాలను విత్తుతుంది. దీని ప్రభావంతో మనుష్యుడు సంతానాన్ని కోల్పోతాడు, లేదా పుట్టినట్లయితే అది చనిపోయేటట్లు చూస్తాడు. ఇది ఒక వ్యక్తి నుండి పశువులు మరియు సంపదను కొల్లగొడుతుంది. దాని దుష్ట ప్రభావం కింద అతని స్వభావంలో మార్పు వస్తుంది. అతను తన స్వంత బంధువుల పట్ల శత్రుత్వాన్ని పెంచుకోవడం ప్రారంభిస్తాడు. అకస్మాత్తుగా తాకే దుఃఖం, నాస్తికత్వం, జీవనోపాధి నష్టం, అత్యధిక లోభం మరియు రోజువారీ కలహాలు ఇది ప్రేతలు ఉత్పత్తి చేసిన హింస. గరుడు అతని తేజఃపూర్ణ మనస్సు ఇప్పుడు ఈ దాచబడిన బాధ యొక్క భారంతో మబ్బు కప్పబడి ముందుకు నడిచాడు. ఓ ప్రభూ! కాని ఈ ప్రేతలు ఏ రూపంలో పనిచేస్తాయి? వాటి గురించిన జ్ఞానాన్ని ఏ పద్ధతిలో పొందవచ్చు? ఎందుకంటే అవి ఏమీ చెప్పవు లేదా మాట్లాడవు. ఓ హృషికేశ! నీవు నా శ్రేయస్సు కోరుకుంటే అప్పుడు నా మనస్సు నుండి ఈ గందరగోళాన్ని తొలగించు. ఈ కలియుగంలో చాలామంది ప్రజలు ప్రేత యోనినే పొందుతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు ప్రభువు శ్రీ విష్ణువుగా ప్రేత బాధ యొక్క సంపూర్ణమైన మరియు భయంకరమైన నిర్ధారణను విప్పిచెప్పాడు. ఓ గరుడా! మూలాలు మరియు లక్షణాలను విను. తల్లిదండ్రులను చంపే మనిషి, దేవతలు మరియు బ్రాహ్మణులను దూషించేవాడు, తరువాత వచ్చే వివాహ వివాదాలు, ఇతరుల పట్ల శత్రుత్వంతో కుళ్ళిపోతున్న మనస్సు, ఇవన్నీ ప్రేతల నుండి పుట్టిన హింస. ఇది పుష్పాలు మరియు పళ్ళు కనిపించని మరియు భార్య వేరు చేయబడిన ఫలించని భూమి. ఇది అపాడు మంచి వర్షపాతం ఉన్నప్పటికీ వ్యవసాయాన్ని నాశనం చేస్తుంది, వ్యాపారాన్ని ధ్వంసం చేస్తుంది మరియు సమాజం అంతటా విభేదాలను విత్తుతుంది. ఈ ఇబ్బందులన్నీ ప్రేత బాధ వలన మాత్రమే సంభవిస్తాయి. ఓ పక్షిరాజా! మార్గంలో అకస్మాత్తుగా వచ్చే సుడిగాలి నుండి ఒక ప్రయాణికుడు అనుభవించే బాధ, అది కూడా ప్రేత బాధగా అర్థం చేసుకో. నేను సత్యం మాట్లాడుతున్నాను. ఇది తక్కువ కులానికి చెందిన, నీచమైన పనులు చేసే మరియు నిరంతరం అధర్మంతో అంటుకున్న జీవి యొక్క విధి. తల్లిదండ్రుల ఆజ్ఞను నిర్లక్ష్యం చేసేవాడు, తన భార్యతో కూడా ఆనందం లేనివాడు, అశాంతిగా ఉన్నవాడు మరియు క్రూరమైన బుద్ధి కలిగినవాడు. ఇది కూడా ప్రేతజన్య బాధ వలన సంభవిస్తుంది. ఇది వ్యసనాల ద్వారా సంపదను నాశనం చేసే మరియు న్యాయమైన లాభాలను నాశనం చేసే శక్తి. దొంగల నుండి, అగ్ని నుండి మరియు రాజు చేతి నుండి కోల్పోవడం, ఇది ప్రేతల నుండి పుట్టిన హింస. శరీరంలో భయంకరమైన వ్యాధి యొక్క ఆవిర్భావం, ఒకరి పిల్లల హింస మరియు భార్య బాధితురాలుగా ఉండడం, ఇవన్నీ ప్రేత బాధ ద్వారా ఉత్పన్నమవుతాయి. కాని ఆమెన లక్షణాన్ని తెలుసుకోండి. ఆ రోగం యొక్క సర్వస్వం, ప్రతి జీవి హృదయంలో ధర్మం పట్ల ప్రేమ లేకపోవడం, ఇదే ప్రేతజన్య బాధ. ఇది దేవతలు, తీర్థయాత్రా స్థలాలు మరియు బ్రాహ్మణులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దూషించే మనిషి పైన పడే శాపం. ఇది జీవనోపాధులను స్వాధీనం చేసుకునే అదృశ్యచేయి మరియు కీర్తులను మరియు వంశాలను నాశనం చేస్తుంది. ఇది వేరే ఏ విధంగానూ సాధ్యం కాని సాధన. ఇది స్త్రీల గర్భాలు నాశనమయ్యే కారణం, కొందరు రజస్వల కాని కారణం మరియు పిల్లలు చనిపోయే కారణం. అక్కడ ప్రేతజన్య బాధను అర్థం చేసుకోవాలి. ఇది పవిత్రమైన మనస్సు ఉన్నప్పటికీ సంవత్సరాంతపు సంవత్సరిక శ్రాద్ధాన్ని చేయని మనిషి యొక్క నిర్లక్ష్యం. ఇది యాత్రికుని వైఫల్యం కూడా. పవిత్ర యాత్రపై వెళ్లేవాడు మరొకరితో అంటుకుని తన స్వంత మంచి పనులను వదిలివేస్తాడు మరియు తన స్వయంగా సంపాదించిన సంపదను ధర్మ కార్యాల కోసం ఉపయోగించడు. అది కూడా ప్రేతజన్య హింస. ప్రభువు యొక్క చివరి మాటలు తప్పించుకోలేని పరిణామం యొక్క ప్రకటన. నిరంతర అల్లరి మరియు బహిష్కరణ యొక్క సంకేతాలు అత్యంత స్పష్టంగా కనిపించే చోట, ఒకరి స్వంత రంగంలో సహజమైన తేజస్సు వ్యర్థమైపోయే చోట, ఆ ప్రేతల నుండి పుట్టిన బాధగా భావించు. ఇది తన స్వంత వంశం పట్ల విధ్వంసకరమైన వ్యక్తిని, శత్రువు వలె తన స్వంత కుమారుని చంపే వ్యక్తిని, ఎవరి హృదయంలో ప్రేమ మరియు సుఖభావాలు లేకపోవడం ఉన్న వ్యక్తిని గుర్తిస్తుంది. నిషిద్ధ చర్యలు, దుష్టులతో సహవాసం మరియు వృషోత్సర్గ మరియు సరైన దహన సంస్కారాల నిర్లక్ష్యం, ఇవి ప్రేత అవ్వడానికి దారి తీసే మార్గాలు. మరియు ఈ దుర్దశాపూరిత స్థితికి ప్రధాన ద్వారాలు: అకాల మరణం,
లేదా చివరి దహన సంస్కారాలు లేకపోవడం. ఇది ప్రేత యోని పొందడానికి దారి తీస్తుంది, జీవి దుఃఖాన్ని అనుభవించేలా చేస్తుంది. ఓ పక్షిరాజా! దీనిని తెలుసుకుని ప్రతి వ్యక్తి ప్రేతల నుండి విముక్తి కోసం సంస్కారాలను సరిగా ఆచరించాలి. ఎందుకంటే ప్రేత జాతిని కూడా నమ్మని వ్యక్తి తాను దానిని పొందవచ్చు. ఎవరి వంశంలో ఈ దోషం కొనసాగితే అతనికి ఈ లోకంలో సుఖం లేదు. ప్రేత బాధ తాకినప్పుడు అది 5 దివ్య ఉపహారాలను నాశనం చేస్తుంది. మనిషి యొక్క బుద్ధి, అతని ప్రేమ, అతని ఆస్వాదన సామర్థ్యం, అతని ఐశ్వర్యం మరియు అతని జ్ఞానం. 3 లేదా 5 తరాలలో అటువంటి బాధిత కుటుంబం పూర్తిగా నాశనమవుతుంది. అటువంటి వంశానికి చెందిన జీవి బీద, నిరుపేదగా మరియు పాపకర్మలకు అంటుకున్నవాడిగా జన్మజన్మకు ఉంటాడు. మరియు వక్రీకృత ముఖాలు మరియు కళ్ళు కలిగిన, కోపస్వభావంగల, తమ స్వంత వంశం పట్ల గౌరవం చూపని వారు, కుమారులు, కుమార్తెలు, తండ్రి, సోదరుడు, సోదరి, అత్త, మామ, బావ, మరిది లేదా కోడలు పట్ల నియమం ప్రకారం వారు కూడా ప్రేత శరీరాన్ని ధరిస్తారు. ఏ మంచి మార్గం లేని అవి శూన్యంలోకి అరుస్తాయి. ఇది గొప్ప వేదన. తమ పాపాలను ఎప్పటికీ గుర్తుచేసుకుంటూ. అందువలన దుఃఖం యొక్క దాచిన భూగోళాన్ని వివరిస్తూ ఈ ఉపన్యాసం ముగిసింది. దాని మూలాన్ని పాపం మరియు నిర్లక్ష్యం నుండి పుట్టిన అశాంతి, ఆకలితో ఉన్న ప్రేతలకు గుర్తించింది. పాపాత్ముల యొక్క ప్రేతబాధిత ప్రదేశాలను వివరించిన తర్వాత ప్రభువు యొక్క స్వరం మృదువైంది. అతను సజ్జన ఆత్మ యొక్క ప్రకాశవంతమైన ఆరోహణను వర్ణించడానికి మళ్ళాడు. దానం యొక్క ప్రభావంతో ఆకారం పొందిన విధిని చూడు అని అతను ప్రకటించాడు. ఒక వ్యక్తి దాని ప్రభావం ద్వారా ఒక వాయుయానంపై ఎక్కినప్పుడు ఒక పవిత్రమైన రూపాంతరం సంభవిస్తుంది. ఆ సమయంలో ధర్మం అతని తండ్రి, కరుణ అతని తల్లి, మధురమైన మరియు అర్థవంతమైన వాక్కు అతని భార్య, మరియు అందమైన తీర్థయాత్రా స్థలాలలో చేసిన స్నానం అతని శుభాకాంక్షి బంధువు. మరియు ఒక మనిషి తన స్వంత చేతులతో మంచి పనులు చేసి వాటిని నా పాదాల వద్ద అర్పించినప్పుడు ప్రభువు కొనసాగించాడు, అప్పుడు స్వర్గం కూడా అతనికి ఒక సేవకునిలా అవుతుంది. నియమం సంపూర్ణంగా ఉంది. ధర్మాత్ముడు అన్ని సౌకర్యాలు మరియు సదుపాయాలను పొందుతాడు. అయితే పాపాత్ముడు వివిధ దుఃఖాలను అనుభవిస్తాడు. కాని ఈ ధర్మాత్ముడు ఎవరు? ప్రభువు అడిగాడు. అతను గౌరవం మరియు కోపాన్ని జయించేవాడు, విద్య మరియు వినయంతో అనుగ్రహించబడినవాడు, ఇతరులను ఇబ్బంది పెట్టనివాడు, తన స్వంత భార్యతో తృప్తిగా ఉండేవాడు మరియు ఇతరుల భార్యలకు దూరంగా ఉండేవాడు. అతను భూమిపై మన పూజనీయుడు. అప్పుడు ప్రత్యేక ఒత్తిడితో ప్రభువు తన గౌరవంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న వారిని పేర్కొన్నాడు. మధురమైన ఆహారాన్ని ఇచ్చేవాడు, అగ్నిహోత్రాన్ని చేసేవాడు, వేదాంతాన్ని తెలిసినవాడు, వేలాది చాంద్రాయణ వ్రతాలు చేసేవాడు, ఒక నెలపాటు ఉపవాసం చేయగలిగిన మనిషి మరియు పవిత్ర స్త్రీ, ఈ 6 ఈ ప్రాణిలోకంలో నా పూజనీయులు. ఈ వ్యక్తిగత సద్గుణం నుండి ప్రభువు ప్రపంచంలో దాని అభివ్యక్తిని బహిర్గతం చేశాడు. అలాంటి సరైన నడవడికను ఆచరిస్తూ బావులు, దిగుడు బావులు మరియు నీటితో నిండిన చెరువులు నిర్మించే మనిషి, త్రాగు నీటి స్టాళ్లు, నీటి ట్యాంకులు, విశ్రాంతి ఇళ్లు మరియు దేవాలయాలు నిర్మించేవాడు, అతను ఉత్తమమైన ధర్మాన్ని ఆచరిస్తాడు. చివరగా అతను మంచి పనుల యొక్క సారాన్ని వివరించాడు. వేదం తెలిసిన బ్రాహ్మణుడికి ఇచ్చే వార్షిక జీవనాధారం, కుమార్తె యొక్క వివాహం, రుణంలో ఉన్న బ్రాహ్మణుని రుణం నుండి విముక్తి చేయడం, సులభంగా సాగు చేయదగిన భూమి యొక్క దానం, మరియు బావులు, చెరువులు మరియు సమానమైనవి, దప్పికతో బాధపడుతున్న జీవులకు తగినవి, ఇవన్నీ మంచి పనులు. ఈ విధంగా దానం, సంయమనం మరియు నిస్వార్థమైన ఇవ్వడం నుండి నేసిన జీవితం యొక్క మూర్తీభవించిన రివార్డ్లను బహిర్గతం చేస్తూ ప్రభువు బోధనను పూర్తి చేశాడు. ఆ ఖగోళ రథానికి దారి తీసే సరైన మార్గం, అక్కడ ధర్మం తండ్రిగా ఎదురుచూస్తుంది. పవిత్రమైన మనస్సుతో ఈ ప్రయాణం యొక్క వివరణను విన్న లేదా చదివిన జీవి, ఇది మంచి పనుల సారం, అతను ఉన్నతుడు. ఆ ధర్మాత్ముడు మరణం తర్వాత నిశ్చయంగా ఆ అనంత విశ్వం యొక్క ఏకైక ఆశ్రయమైన నారాయణుని పొందుతాడు. ఎందుకంటే ఈ భూమిపై ఎవరు జన్మించినా అతని మరణం ఖచ్చితం. కాని అతని కర్మల ఫలం మరింత ఖచ్చితం. ధన్యోస్మి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.